ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇక 2 మోర్ డిగ్రీస్ ఉన్నాయి మనకి. ఒకటి ఫుడ్ అలర్జీ మోస్ట్ ఎక్స్‌ట్రీమ్. దీని కింద ఉండేది ఫుడ్ ఇంటాలరెన్స్. కరెక్ట్. అంటే తిన్నది పడకపోవడం, అవును. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉండడం, అవును. గర్డ్ డెవలప్ అవ్వడం, యాసిడ్ రిఫ్లక్స్ లాంటిది, లేదు తిన్న ఫుడ్ అరగకుండా ఉన్న ఫీలింగ్‌లో మనం దాన్ని కరెక్ట్. వామిట్ చేసేయడం Correct. లాంటి కండిషన్స్. అవునండి. దీని గురించి చెప్పండి డాక్టర్ కావ్య. ఎలా జరుగుతుంది ఇది? అంటే ఎలాంటి ఫుడ్స్‌కి ఇలాంటి రియాక్షన్స్ మనం ఎక్కువ చూస్తూ ఉంటాం? సో ఇప్పుడు మనం ఎలర్జీ అంటే మనం ఇమ్యూన్ మీడియేటెడ్ అని అనుకున్నాం. ఓకే. ఎస్పెషల్లీ ఫుడ్ టాలరెన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇమ్యూన్ మీడియేటెడ్. మనం అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఎక్కడో ఏదో సరిగ్గా డైజెస్ట్ అవ్వలేదు. సో మనం అది తీసుకున్నాము. సో మన పని స్మాల్ ఇంటెస్టైన్ కానివ్వండి, లార్జ్ ఇంటెస్టైన్ కానివ్వండి, మన స్టమక్ కానివ్వండి, జనరలీ వాటి పని ఏంటి, మనం తిన్నప్పటి నుంచి లోపలికి వచ్చాక యాసిడ్ కానివ్వండి, జ్యూసెస్ కానివ్వండి సెక్రీట్ అయ్యి వాటిని డైజెస్ట్ చేస్తుందన్నమాట. అవును. ఈ డైజెషన్ ప్రాసెస్లో ఏదన్నా ఇంపైర్మెంట్ ఉంటే, అంటే మన స్టమక్ యాసిడ్ లేదా ఇంటెస్టినల్ యాసిడ్స్ తక్కువ ఉంటాయి. ఓకే. లెస్ మనం తినేదానికి ఒక 100% యాసిడ్ కావాలనుకోండి, ఒక 50% యాసిడ్ ఉందనుకోండి, ఇది ఫుల్గా డైజెస్ట్ అవ్వదు. అది వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మన లీకీ గట్ అని అంటాం. లీకీ గట్ అంటే ఏంటి, బేసిక్లీ మన బాడీలో మనకు అందరికీ చాలా ఇంపార్టెంట్గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రెండూ ఉంటాయి. అవును. ఓకే. ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది తక్కువ అయ్యి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ అవుతే గుడ్ బ్యాక్టీరియా ఫంక్షన్ సరిగ్గా అవ్వదు. గుడ్ బ్యాక్టీరియా ఫంక్షన్ ఏంటి అని మీరు అడిగారు అనుకోండి, ఎవ్రీథింగ్ ఫ్రమ్ టాప్ టు టో. ఎస్పెషలీ మనం డైజెషన్ గురించి మాట్లాడుకుంటామంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ డైజెషన్ ఆఫ్ ద ఫుడ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం స్మాల్ ఇంటెస్టైన్లో జనరలీ ఇప్పుడు ఏదైనా ఫుడ్ ఇన్ కాంటాక్ట్ వెళ్ళింది మన ఇంటెస్టైన్కి. ఇంటెస్టైన్ అంటే మన ఫస్ట్ మన మౌత్ తర్వాత మన ఫుడ్ పైప్ తర్వాత మన స్టమక్ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్. ఇదంతా అయ్యాక మోషన్ ద్వారా బయటికి ఫుడ్ వస్తుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంత వర్క్ చేయాలి. ఓకే. వీటన్నిటికీ మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది అవసరం. ప్రతి ఒక్కళ్ళు 50 ట్రిలియన్ బ్యాక్టీరియా అనేది ఉంటాయి. అంటే ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క బ్యాక్టీరియా అనుకోండి మీరు. అందరికీ డిఫరెంట్. మీకు డిఫరెంట్, నాకు డిఫరెంట్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ డిఫరెంట్. సో ఇలా ఉన్నప్పుడు ఈ 50 ట్రిలియన్ బ్యాక్టీరియా అనేది, గుడ్ బ్యాక్టీరియా అనేది మనం ఎక్కువ పెట్టుకోవాలి. అదే తక్కువ అయ్యాయి అనుకోండి, డైజెషన్ ఇంపేర్ అవుతుంది. అదే డైజెస్టివ్ జ్యూసెస్ తక్కువ ఉన్నా, గుడ్ బ్యాక్టీరియా తక్కువ ఉన్నా, ఒక ఫుడ్ అనేది మనం తిన్నామనుకోండి, మనకి ఇమీడియట్గా సిమ్టమ్స్ తెలుస్తాయి. ఇమీడియట్ అంటే మనకు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 2 వీక్స్ కూడా తెలియచ్చు. రైట్. సో విత్ ఇన్ అవర్స్, 2 days to వీక్స్ ఇది తెలిసింది. అన్లైక్ ఎలర్జీ రైట్. మనకి విత్ ఇన్ సెకండ్స్ టు మినిట్స్లో తెలిసిపోతుంది, లేదా మాక్సిమం 2-3 అండ్ అవర్స్. కొంచెం సివియర్ గా వస్తుంది అది రియాక్షన్. సివియర్. దాంట్లో ఏంటి, స్పాజమ్, బ్రెత్లెస్నెస్, ఇచ్చింగ్, ర్యాషెస్, హైవ్స్, స్వెల్లింగ్. ఈ ఫేషియల్ ఎడీమా, నోస్లోంచి బ్రీదింగ్ ప్రాబ్లం, ఇట్లా ఇక్కడ చోకింగ్, ఇవన్నీ ఎలర్జీకి. అదే ఇంటాలరెన్స్ అనుకోండి, మనకేంటి, ఫస్ట్ తిన్న వెంటనే ఇంతే తిన్నాం అనుకోండి, అయినా కూడా పొట్ట అనేది బ్లోట్ అయిపోతుంది. పొట్ట బ్లోట్ అవ్వటం కానీ, ఇంక్రీజ్ ఫ్లాటులెన్స్ అంటే కింద నుంచి గ్యాస్ ఎక్కువ పాస్ చేయటం, లేదా బర్పింగ్ సెన్సేషన్ అంటే త్రేనుపులు ఎక్కువ రావటము, లేదా ఇప్పుడే తిన్నాము ఒక 5 hours అయింది అయినా ఆకలేకపోవటం, ఫీలింగ్ ఆఫ్ సెటైటీ, ఎప్పుడు ఫుల్గా అనిపించటము, దీస్ ఆర్ కామన్. ఇంకో స్పెక్ట్రమ్కి వెళ్ళామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ డయేరియా. ఇది ఫస్ట్ స్పెక్ట్రమ్. సెకండ్ స్పెక్ట్రమ్ ఏంటి, వాళ్ళకి డయేరియా అయిపోతుంది. అంటే తిన్న వెంటనే మోషన్ అయిపోతుంది అనమాట వాళ్ళకి. 3 times, 4 times, 5 times డిపెండ్స్. కొంతమందికి కాన్స్టిపేషన్ అవుతుంది, అంటే అసలు మోషన్ అవ్వదు. సో ఓ, 3 అది స్పెక్ట్రమ్స్. కూడా జరుగుతుంది. అలా కూడా జరుగుతుంది. సో ఈ ఇంటాలరెన్స్ అనేది దేనికి అనేది, ఇఫ్ యూ కమ్ టు అస్, మేము థరో హిస్టరీ తీసుకొని వి ఎగ్జామిన్ దెమ్ అండ్ విల్ అండర్స్టాండ్. సో మోస్ట్ కామన్ ఏంటంటే అందరూ అండర్ ఎస్టిమేట్ చేసేది మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ వీట్ ప్రోడక్ట్స్. వీటి ఇంటాలరెన్స్, గ్లూటెన్ ఇంటాలరెన్స్ లేదా మిల్క్ ఇంటాలరెన్స్ అనేది చాలా ఎక్కువ మనకి. సో ఇక్కడ క్వశ్చన్, మిల్క్ లో ఉన్నది మనం డైజెస్ట్ చేసుకోలేంది వేయా కేసీనా? సో కేసీన్ ప్లస్ లాక్టేజ్ అని ఉంటుంది. సో బేసిక్లీ ఏంటి, మనకి మిల్క్ అనేది బ్రేక్ డౌన్ అవ్వాలి డైజెస్ట్ అవ్వడానికి. ఈ బ్రేక్ డౌన్కి కావాల్సిన ఎంజైమ్ అనేది లేదు అని అనుకోండి, లాక్టేజ్ లేదు అని అనుకోండి, మిల్క్ బ్రేక్ డౌన్ అవ్వదు. మిల్క్ బ్రేక్ డౌన్ అవ్వలేదు అనుకోండి, అది ఫుల్ ప్రోటీన్ అలాగే ఉండిపోతుంది. సో అది డైజెస్ట్ అవ్వటం మన ఇంటెస్టైన్స్కి కష్టం. సో ఇప్పుడు ఇంత ఉండాల్సిన మాలిక్యూల్ ఇంత అయితేనే మన బాడీకి అబ్జార్బ్ అవుతుంది, కొంచెం ఎనర్జీ మనకు వస్తుంది, కొంచెం అబ్జార్బ్ అయ్యి అది బయటికి వెళ్ళిపోతుంది, అవసరం లేనిది బయటికి వెళ్ళిపోతుంది. అదే ఇంత ఉండాల్సిన మాలిక్యూల్ ఏదైతే బ్రేక్ డౌన్ చేయాల్సిన ఎంజైమ్ మన బాడీలో లేదు అంటే అది ఇంతే ఉంటుంది. సో ద బాడీ కెనాట్ డైజెస్ట్ దట్ ఆర్ బ్రేక్ ఇట్ డౌన్ అనమాట మన ఇంటెస్టైన్స్. సో దానివల్ల గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉందనుకోండి, ఇట్ విల్ హెల్ప్. అదే టైంలో మన లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, మన స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల గుడ్ బ్యాక్టీరియా తక్కువ అయిపోయాయి.
మన డైట్ వల్ల తక్కువ అయిపోయాయి. దెన్ అది కూడా హెల్ప్ చేయదు. దెన్ వాట్ విల్ హ్యాపెన్, ఈ ఎంజైమ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వవు, అవి సరిగ్గా అబ్జార్బ్ అవ్వవు. వాటి వల్ల వచ్చే ఫీలింగ్స్ ఫుల్నెస్, త్రేనిపుల్, చెస్ట్ టైట్నెస్, ఇవన్నీ కూడా ఇంటాలరెన్స్ ఇవన్నీ నుంచి కూడా వస్తాయి. ఇంటాలరెన్స్. కొన్ని సార్లు కొన్ని ఫుడ్స్ తిన్నప్పుడు పడనట్టుగా ఉండి ఒక 1 or 2 hours అవస్థ పడిన తర్వాత బెల్చింగ్ తోటి సమ్ ఆఫ్ దట్ ఫుడ్ కమ్స్ అవుట్. కరెక్ట్. అది కూడా ఇంటాలరెన్స్ అంటారా? ఇంటాలరెన్స్ వల్ల కూడా అవ్వచ్చు. ఇందులో మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఒకటి మనకు ప్రాపర్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఏవి? ఈసోఫేజైటిస్ అంటే ఫుడ్ పైప్‌లో ఇన్‌ఫ్లమేషన్, గ్యాస్ట్రైటిస్ అంటే స్టమక్‌లో ఇన్‌ఫ్లమేషన్, డియోడినైటిస్ అంటే ఫస్ట్ పార్టో, సెకండ్ పార్టో, థర్డ్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్‌లో ఇన్‌ఫ్లమేషన్. ఈ కండిషన్స్ ఉంటే కూడా మనకి ఈ సింప్టమ్స్ వస్తాయి. సో, ఇట్ ఈస్ మీరు ప్రాక్టీషనర్ దగ్గరకొస్తే, మా దగ్గరకు వస్తే వి విల్ డిఫరెన్షియేట్ ఇది ఇంటాలరెన్సా లేదా ఇట్స్ ఎ మెడికల్ కండిషన్. అంటే ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ దీస్ థింగ్స్ మీకు లైఫ్ స్టైల్ వల్లో లేదా హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇట్ ఈస్ అ వెరీ కామన్ బ్యాక్టీరియా. ఈ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ ఎయిర్ బోర్న్ ఆర్ ఇట్ ఈస్ కంటామినేషన్ బోర్న్. అంటే హ్యాండ్స్ కానివ్వండి, సరిగ్గా దే ఆర్ నాట్ వెల్ హైజీన్ అనుకోండి, దానివల్ల వస్తుంది. అండ్ చాలా మందికి ఉంటుందన్నమాట. సో ఇవి ఈ కండిషన్స్ వల్ల మీకు ఈ ఇంటాలరెన్స్ వచ్చిందా, లేదా డైట్ వల్ల లాక్టోజో, వీటో, వేరే డైట్ వల్ల ఇంటాలరెన్స్ వచ్చిందా అని వీ విల్ ఎగ్జామిన్. ఒకటి బై హిస్టరీ, 2 వాళ్ళ లైఫ్ స్టైల్, థర్డ్ వీ డూ సంథింగ్ కాల్డ్ as a నార్మల్ ఎండోస్కోపీ. రైట్. ఎండోస్కోపీ చేసాం. ఎండోస్కోపీ అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ట్యూబ్ ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరా వి పాస్ ఇట్ త్రూ ద మౌత్. అందులో మనకు అర్థమైపోతుంది ఫుడ్ పైప్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఉందా, స్టమక్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఉందా, డియోడనమ్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఉందా, అందులో హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియా గ్రో అవుతుందా. మనం వెంటనే టిష్యూ తీసుకోవచ్చు. వితిన్ నెక్స్ట్ 15-20 సెకండ్స్ మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది. ఓహో! సో అంటే మనం ఎండోస్కోపీ అయ్యే లోపల ఆ రిపోర్ట్ వచ్చేస్తుంది. సో దెన్ మనకి ఇది ప్రామినెంట్‌గా అనిపిస్తే ఐ విల్ నాట్ లేబుల్ ఇట్ యాస్ ఇంటాలరెన్స్. కానీ ఇవి ఏమీ లేవు, అది డైట్ ద్వారా వచ్చింది, లైఫ్ స్టైల్ ద్వారా వచ్చింది, వాళ్ళ స్ట్రెస్ కానివ్వండి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ద్వారా వచ్చింది, గుడ్ బ్యాక్టీరియా తక్కువైనందుకు వచ్చింది అంటే వీ విల్ ట్రీట్ విత్ దిస్ అన్నమాట.